హలో గాయ్స్. సో, ఇది సెకండ్ డే వచ్చేసి ఐ మీన్ క్యాప్రీ నుంచి నేపుల్స్ టు రోమ్ ట్రావెల్ చేస్తున్నాం మేము. సో, నేపుల్స్‌లో అయితే మేము ఎక్కడ ఆగలేదు. ఫ్లెక్సీ బస్ విచ్ ఈస్ వెరీ, వెరీ బెటర్. అంటే బడ్జెట్‌లో ట్రావెల్ చేయడానికి. అంటే జస్ట్ ఒక €5 మాక్సిమం €10 ఉంటది. బట్ చాలా చీప్ అనమాట కంపేర్డ్ టు ట్రైన్. సో, రోమ్‌లో దిగేసిన తర్వాత అక్కడ లోకల్ ట్రైన్స్ తీసుకున్నాం. తీసుకొని మేము ఎక్కడైతే రూమ్ బుక్ చేసుకున్నామో అక్కడికెళ్ళామనమాట. అంటే కొంచెం లగేజ్ పట్టుకొని ట్రావెల్ చేయడం చాలా కష్టమే. ఆహ్, చాలా ఇబ్బందయితుంది. బట్ ఓకే. సో, అది హ్మ్. ట్రైన్స్ చాలా బాగున్నాయి. సేమ్ లండన్ లాగానే ఉన్నాయి. తర్వాత బస్సు అంటే మేము ఆహ్, ఎక్కడో ఔట్‌స్కట్స్‌లో తీసుకున్నాం రూము. జస్ట్ విల్లాస్ టైపు క్యాబిన్స్ అట్లా చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. ఇదే హ్యూ రోమా అని చెప్పేసి మాకు 2 డేస్‌కొచ్చేసి అంటే 2 నైట్స్, 3 డేస్‌కొచ్చేసి జస్ట్ £100 పడింది. €100 అనుకో. వితౌట్ బ్రేక్‌ఫాస్ట్. రూమ్ కూడా కొంచెం అంతేం బాగా పెద్దగుండదు. కానీ ఓకే. ఆ బడ్జెట్‌లో 2 నైట్స్‌కి రూమ్‌లో వచ్చిందంటే పెట్టొచ్చనమాట. సో, అట్లా దిగేసిన తర్వాత వాళ్ళే తీసుకెళ్తారు. మ్యాప్ ఇస్తారు. అవన్నీ క్యాబిన్స్ అవన్నీ ఎక్కడెక్కడ లొకేట్ అయిందని చెప్పేసి మాదేదో నంబర్ ఉంటది. క్యాబిన్ నంబర్. వాళ్ళే బగ్గీ పైన తీసుకెళ్తారు. ఎందుకంటే లగేజ్ ఉంది కాబట్టి. రిక్వెస్ట్ చేస్తే. సో, అదనమాట. హ్మ్. చాలా బావుందసలు ప్లేస్. నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. కానీ రోమ్‌కి చాలా కొంచెం దూరం ట్రావెల్ చేయాలి. అట్‌లీస్ట్ ఒక 45 మినిట్స్ అయినా. ఇన్ కేస్ రూమ్‌లో ఉండాలనుకుంటే మినిమమ్ 200, 300 హాస్టల్స్ అట్లా అట్లా వస్తాయి గానీ, నాకెందుకో ఇది ప్రిఫర్ చేయాలనిపించింది. చాలా బావుంది. అంటే రిసెప్షన్ నుంచి చాలా దూరం ఉంటది. ఎందుకంటే నంబర్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయి. బట్ ఇట్స్ ఓకే. అంటే ఇందులో స్పెషల్ ఏందంటే అందులో స్విమ్మింగ్ పూల్ ఉంటది. ఆహ్, లగేజ్ కింద పడింది సడెన్‌గా బగ్గీ నుంచి. స్విమ్మింగ్ పూల్ ఉంటది. జిమ్ ఉంటది. రెస్టారెంట్ అండ్ బార్ ఉంటది. బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉంటది. బట్ ఏందంటే మనం బ్రేక్‌ఫాస్ట్‌కి పే చేయాలి. సో, మేము యూజువల్‌గా బ్రేక్‌ఫాస్ట్ ఏం చేసేదంటే అక్కడ ఏదన్నా టెస్కోలో, సేన్స్‌బరీ లాంటి షాప్స్ ఉంటాయన్నమాట బయట. అక్కడికెళ్ళి ఇంకా క్రోసెంట్స్ గానీ ఏదో ఒకటి మార్నింగ్ అట్లా ఫినిష్ చేసేసేది. మార్నింగ్ కొంచెం తక్కువనే తినేది. ఇంకా లంచ్ అయితే ఖచ్చితంగా ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ సిటీకి ఎళ్తాం కదా! చూడ్డానికి ఏదైనా ప్లేసెస్. సో, చాలా ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ ఇంకా మంచిది ప్రాపర్ లంచ్ చేద్దామని చెప్పేసి సో, మేము బ్రేక్‌ఫాస్ట్ కొంచెం తక్కువనే తినేదనమాట. కొంచెం బడ్జెట్‌లో. సో, ఫైనల్‌గా ఆల్‌మోస్ట్ రీచ్ అయిపోయిన రూమ్‌కి. సో, అట్లుంటాయి కాటేజెస్. చాలా పీస్‌ఫుల్ ఉంటది. ఎంత బావుందంటే అసలు నాకైతే చాలా నచ్చింది. అంటే కొందరు క్యారవాన్స్ ఇక్కడేందంటే క్యాంపింగ్ గూడా చేసుకోవచ్చు. ఇన్ కేస్ నీకు క్యారవాన్ ఉంటే అంటే లోకల్స్ గాని వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు డైరెక్ట్ తీసుకొచ్చి వాళ్ళకి నీకక్కడ స్పేస్ ఇస్తారు. ఎలక్ట్రిసిటీ అవన్నీ నీకు కనెక్షన్స్ అవన్నీ నీకు అవైలబుల్‌గా సోర్సెస్ ఇస్తారు. సో, అది. హ్మ్. ఇది మా కాటేజ్. దాని నంబరొచ్చేసి 132. హ్మ్. ఎంత తక్కువ స్పేస్‌లో భలే సెట్ చేసాడసలు. అంటే ఒక వాష్‌రూము, బెడ్, ఏసీ, కర్టన్స్, బయట బాల్కనీ చాలా బావుందసలు. పవర్ సాకెట్స్ కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇటలీ కంట్రీస్ కానీ, ఎక్కడ గాని యూరోపియన్ కంట్రీస్‌కి ఎక్కడైనా ట్రావెల్ చేస్తే ఆ సాకెట్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే అక్కడ అస్సలు ఏం వర్కౌట్ కాదు. మేమైతే మళ్ళీ బయటికెళ్ళి షాప్స్‌కెళ్ళి తీసుకొని రావడం జరిగింది. ఇదొకటి బయట డిన్నర్ చేద్దామని చెప్పేసి చెక్ ఇన్ అయిపోయి హోటల్‌లో బయటకొచ్చినాం. ఇదేందో ఈ రెస్టారెంట్ చాలా కొత్తగుంది. ఇక్కడ పల్లీలుంటాయి గదా! అవన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అంటే మనమే తీసుకోవచ్చు. హ్మ్. చాలా బావుంది. ఇట్లా అక్కడ షోకేస్‌లో పెడతారు పల్లీలు. అక్కడ మనం తీసుకొని ఎళ్ళిపోవచ్చు. అంటే మేము అట్లా చాలా బాగున్నాయి. రోస్టెడ్ లాగున్నాయి అవి. అలా తీసుకెళ్ళి ఇంకా ఏమైనా డ్రింక్స్ తీసుకొని రూమ్‌కెళ్ళి
చిల్ అయినాం మంచిగా. బావుంది.